పిచ్చ ఫ్యాను. ఇంతకు ముందు వచ్చిన సినిమాలు వేరు, ఈ సినిమాలు వేరు. మల్టీ స్టార్ కుంభేయాలే. ఆయన రాకముందే ఇలా ఉంటే ఆయన వచ్చాక ఎలా ఉంటారు? దీన్నే పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారేమో. నాకు ఇష్టమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు. I remember each and every word you spoke to me, sir, and I'll put it in my life, sir. I'll put it in practice, sir. Thank you. కళ్యాణ్ గారితో ఈ అవకాశం వచ్చిన తర్వాత నేను ఫ్రెండ్స్ కంట చాలా ఎక్కువ మందిని ఎనిమీస్ని పెంచుకున్నానండి. ఎందుకంటే ఈ షోకి పాసులు ఇవ్వలేదని చాలామంది నాతో మాట్లాడడం మానేశారు. ఆయనతో ఫోటో దిగలేదని చెప్పి చాలామంది మా ఇంట్లో వాళ్ళే నాతో మాట్లాడడం మానేశారు. అయ్యో లేదండి, ఇంకా నేనే ఆయనతో ఫోటో దిగలేదండి అని చెప్పినా ఎవరు నమ్మట్లేదు, వినట్లేదు. I've been fortunate to have been associated with him over many years and could share many wonderful moments. But this is a moment that I will always cherish. This will always be close to my heart. मैं इतना ही बोलूँगा कि ये मेरे कृष्णा है. हम सब हमारे सब का कृष्णा है. ఏ పేరు వింటే మీ ఇక్కడ కేరింతలు కోటింతలు అవుతాయో, ఎవరి గురించి వింటే మీ చెవుల్లోంచి గుండెల్లోకి నరాలు ప్రదర్శిస్తుందో, ఆ వ్యక్తి గురించి, ఆయన శక్తి గురించి, ఆ వ్యక్తిత్వం గురించి, ఆ శక్తివంతమైన జీవితం గురించి మాట్లాడడానికి ఒక్క విషయం. నేను ఒక కళాశాలకు వెళ్తే మీలాగే ఉడుకు రక్తంతో ఉరకలెత్తే ఒక యువకుడు నా దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు పాటలు బాగానే రాస్తున్నావు కానీ మా పవర్ స్టార్కి రాయన్నా. ఆయన అంటే నాకు పిచ్చన్నా అన్నాడు. ఓ పెళ్ళికి వెళ్తే ఓ 50 ఏళ్ల పెద్ద ఆయన వచ్చి, బాబు నీకు మంచి భవిష్యత్తు ఉంది కానీ మా పవర్ స్టార్కి రాయి, ఆయన అంటే నాకు పిచ్చన్నా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, కెవ్వు కేక అంటే అద్భుతం అని అర్థం ఎలా మారిపోయిందో, పిచ్చి అంటే కూడా అర్థం మారిపోయింది. పిచ్చి అంటే మీకు ఆయన మీద ఉన్న అభిమానం, పిచ్చి అంటే ఆయనకి మీ మీద ఉన్న నమ్మకం, పిచ్చి అంటే మీకు ఆయనకి మధ్య ఉన్న అనుబంధం. అందుకని ఆ పిచ్చి అన్న మాట పట్టుకుని ఈ వాక్యం రాశా. మీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు మీలోనే ఒకడై ఉంటాడు. ఈ అభిమానం, ఈ నమ్మకం, ఈ అనుబంధం మీ మధ్య ఉన్నంతకాలం ఆయన మీలోనే ఉంటాడు. అది కథానాయకుడుగానా ప్రజానాయకుడుగా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అలా అంచనా వేసే అర్హత నాకు లేదు, కానీ మీ ఆకాంక్ష మేరకు అది జరగాలని కోరుకునే బాధ్యత నా మీద ఉంది. అలా జరుగుతుందని విశ్వసిస్తున్నాను. విరమిస్తున్నాను. చాలు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా.